విశేషమైనటువంటి పూజలు అర్చనలు చేసేటప్పుడు లేదా హోమం చేసేటప్పుడు కూష్మాండ బలి అనేది ఇస్తారు. కూష్మాండ బలి అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఇది జంతు బలితో సమానమైనటువంటిది కాబట్టి కూష్మాండ బలి ఇస్తారు. అదే నిమ్మకాయ ఉందనుకోండి, ఆ నిమ్మకాయ కూడా జంతు బలితో సమానమైనటువంటిది. అందుకే నిమ్మకాయలు ఒక హారంగా గుచ్చి, ఒక మాలగా గుచ్చి ఆ ఉగ్రదేవత కాళీ ఇత్యాది ఆ దేవతలు, మిగిలినటువంటి ఉగ్రదేవతలన్నీ కూడా వాటి మెడలో ఈ నిమ్మకాయల మాల వేయటం అనేది జరుగుతుంది. ఇలా మనం ఈ బలి ఇచ్చేటప్పుడు మనం హోమంలో అయితే ఎలా చేయాలి? మనం హోమం చేస్తున్నాం, దిక్పాలకు బలి ఇచ్చేసాం. బలి ఇచ్చేసిన తర్వాత దేవతకి బలిస్తున్నాం. ఇప్పుడు ఆ దేవతకి ఇచ్చేటటువంటి బలి ఈశాన్య దిక్కుగా మనం నుంచుని ఆ మంత్రం చెబుతూ గుమ్మడికాయకి పసుపు రాచి కుంకుమతో బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయని ఆ మంత్రం చెబుతూ, దేవత యొక్క మంత్రం చెబుతూ అగ్నిహోత్రంలో వేసేయండి అన్న, హోమగుండంలో వేసేయండి అన్నారు. ఇది దేవతకి మనం సమర్పించే బలి. అయితే కొన్ని తంత్రశాస్త్రాల్లోకి వచ్చేప్పటికి ఏం చెప్తున్నారు? అలా వేయద్దు, అక్కడ గుమ్మడికాయని పెట్టి దాన్ని ఆ కత్తికి పూజ చేసి కత్తితో గుమ్మడికాయని నరికి ముక్కలుగా చేయండి, అది దేవతకి బలి ఇచ్చినట్టు అవుతుంది అని అంటారు. సరే, ఎలా ఇచ్చినప్పటికీ కూష్మాండ బలి ఇస్తున్నాం. అదే కొబ్బరికాయ పీచు తీసేయాలి, పసుపు రాయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి, దాన్ని పవిత్రంగా తయారు చేయాలి. అలా పవిత్రంగా తయారు చేసి ఈశాన్య దిక్కున కాయ కొట్టేయటం అనేది ఒక పద్ధతి. మంత్రం చెబుతూ ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయటం అనేది ఇంకో పద్ధతి. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏమిటి అంటే, ఎండు కొబ్బరికాయ కాదు, పచ్చి కొబ్బరికాయ. మనం పూజ అయిన తర్వాత దేవుడికి కొట్టేటువంటి కొబ్బరికాయ, కాయ కొడితే నీళ్ళు వస్తాయి చూడండి, అటువంటి కాయ, అది కూడా ముదురు కొబ్బరికాయ. దాన్ని మాత్రమే మనం ఇక్కడ బలి కింద ఉపయోగించాలి.